F1 వీసాపై అమెరికా వెళ్ళిన తెలుగు స్టూడెంట్స్పై కూడా ట్రంప్ ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అమెరికా నుంచి ఎంతో కొంత ఇండియాలోని ఇళ్లకు డబ్బులు పంపించిన స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటి నుంచి ఎంతో కొంత పంపించండి అని వేడుకునేంత వరకు వచ్చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూల్స్ కఠినంగా అమలు చేయటమే కాదు, ఇల్లీగల్గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వటంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి కూడా గందరగోళంలో పడిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి చదువు కోసం F1 వీసాపై వెళ్లే వారిలో 90% మంది ఇటు చదువుకుంటూ అటు అన్అఫీషియల్గా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకునేవారు. ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఒకవేళ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోతే డిగ్రీ క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం ఉంది. పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా కేవలం చదువుకుంటూనే ఉండాలంటే ప్రతి నెల ఇళ్ల నుంచి ₹1,00,000 వరకు అమెరికాకు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం $1,000 లేకుండా అక్కడ బతకడం చాలా కష్టమైనటువంటి విషయం. 2023లో అమెరికా 3,30,000 మంది F1 వీసాలు ఇస్తే అందులో 1,80,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్ళారు. ఈ F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. స్టూడెంట్స్ అమెరికాలో ఫుల్ టైం చదువుకునేందుకు ఇచ్చే వీసా మాత్రమే. కాలేజీ క్యాంపస్ల అనుమతితో వారానికి 20 గంటలు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అది కూడా క్యాంపస్ పరిధిలో మాత్రమే. ఇప్పుడు ఈ రూల్ ఖచ్చితంగా అమలు చేస్తుండటంతో విద్యార్థులకు సమస్య వచ్చింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దేశమైనా ఆ దేశ ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఆ దేశ ప్రజలు మేలు కోసమే పనిచేస్తుంది. బహుశా ఇది ఆ దేశ ప్రజలకు మేలు జరుగుతుందని ట్రంప్ అనుకుంటున్నాడేమో. మన దేశం కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నిషేధించిన విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశంలోని రోహింగ్యాలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఇది అస్సలు జరగదని స్పష్టం చేసింది. వారికి ఇండియాలో స్థిరపడే హక్కు లేదని చెప్పింది. సుప్రీంకోర్టు ఇండియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. రోహింగ్యాల అక్రమ వలసలు భారత్కు అంతర్గత భద్రతా దృష్ట్యా ఆందోళన కలిగిస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే భద్రతా దృష్ట్యా అమెరికా ఇలా చేసే తప్పేంటని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా అమెరికా వెళ్లే ముందు అన్ని పూర్తిగా తెలుసుకుని వెళ్ళండి. బ్రోకర్లు మరియు ఏజెంట్లు చాలామంది ఉంటారు, వారిని నమ్మకండి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భారత ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు చేయాల్సినటువంటి పని ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది మేధో సంపన్నం కలిగినటువంటి మన భారతీయులు అమెరికా లాంటి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఆ దేశాన్ని అభివృద్ధి పరచడానికి తమ మేధస్సుని ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశం తక్షణం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎంతో మేధో సంపన్నం కలిగినటువంటి మన యువత మన భారతదేశంలో ఉన్నారు. వీరు మన దేశానికి చాలా పెద్ద అసెట్స్ కాబట్టి వీరిని గుర్తించి మనం ఇక్కడ మన భారతదేశంలోనే వీరి సేవలను తీసుకోవాలంటే అలాంటి పరిశ్రమలు, అలాంటి కంపెనీలు, అలాంటి టెక్నాలజీ ఇక్కడ అవసరం. కాబట్టి ఆ విషయాలపై దృష్టి సారించినట్లయితే మన భారత మేధో సంపన్నం మన దేశానికి ఉపయోగపడినట్లయితే మన భారతదేశానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దవచ్చు. ఎప్పుడైనా కాస్త బుద్ధి తెచ్చుకొని మతోన్మాదంతో వ్యవహరించకుండా, మతాల మధ్య చిచ్చు పెట్టకుండా, మత రాజకీయాలు చేయకుండా మన దేశాన్ని అభివృద్ధి పరిచినట్లయితే, మన దేశాన్ని పురోభివృద్ధి వైపునకు నడిపించినట్లయితే ఇంతమంది భారతీయులు ఈ దేశాన్ని బహుశా వదిలి వెళ్ళేవారు కాదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది మన దేశం యొక్క అభివృద్ధి. ఇక్కడ మన యువతకు ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఆ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎల్లప్పుడూ దేశ శ్రేయస్సుని కోరుకుంటూ ఈ దేశంలో ఉన్న అన్ని మతాలను గౌరవిస్తూ అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి మన దేశాన్ని అభివృద్ధి వైపునకు నడిపించాలని అనునిత్యం కోరుకునేటటువంటి మీ సోదరుడు నేను బ్రదర్ సిరాజ్. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక
సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.